అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భలే సరదా కథ విందాం. ఈ కథలో ఒక పక్క డబ్బు మీద విపరీతమైన ఆశ, మరోపక్క అద్భుతమైన తెలివి, ఈ రెండింటి మధ్య ఒక తమాషా పోటీ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. సరే, మరి ఈ కథలో మనకి ఇద్దరు కనిపిస్తారు. ఒకరేమో రంగయ్య, భలే పెసినారి మనిషి. రెండో వ్యక్తేమో వీరయ్య. ఇతను రంగయ్య దగ్గరే పనిచేస్తుంటాడు, కాని చాలా అంటే చాలా తెలివైనవాడనమాట. కథ ఎక్కడ మొదలైందంటే రంగాపురంలో. అక్కడ మన పిసినారి రంగయ్య ఉన్నాడు కదా, అతను వీరయ్యని తన షాపులో పనికి పెట్టుకున్నాడు. సరే, జీతం ఎంత అనుకున్నారు? నెలకు 1000 రూపాయలు. అయితే సరిగ్గా ఒక నెల గడిచిపోయింది. జీతం ఇచ్చే టైం వచ్చింది. కాని రంగయ్య మనసులో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. వీరయ్యకు ఆ 1000 రూపాయలు ఇవ్వాలంటే మనసు అస్సలు ఒప్పట్లేదు. అందుకే ఏం చేశాడంటే ఆ 1000 రూపాయలు ఎగ్గొట్టి జీతం తగ్గించేందుకు ఒక ప్లాన్ వేశాడు. తన తెలివైన గుమస్తాకే టోపీ పెట్టాలని చూశాడు. వీరయ్యతో ఇలా అన్నాడు, ఇప్పటినుంచి రోజు ఎన్ని బేరాలొస్తాయో ఒక్కొక్కదానికి 2 రూపాయలు ఇస్తాను. సరే సార్. చూసారా ఎంత తెలివిగా ఆలోచించాడో? ఇలా చేస్తే తన డబ్బు బాగా మిగులుతుందని అతని ప్లాన్. ఇప్పుడు రంగయ్య లెక్కేంటో చూద్దాం. తన షాపుకి మహా అయితే రోజుకి ఓ 10 మంది వస్తారు. అంటే నెలకి 300 మంది. ఒక్కొక్కరికి 2 రూపాయలు చొప్పునేస్తే జీతం కేవలం 600 రూపాయలే అవుతుంది. అంటే 1000కి బదులు 600 ఇవ్వొచ్చని తెగ సంబరపడిపోయాడు. రంగయ్య ఇలా చెప్పగానే వీరయ్య చాలా ప్రశాంతంగా సరే అండి అని ఒప్పుకున్నాడు. కాని అతని బుర్రలో మాత్రం రంగయ్య ప్లాన్ను మించిన ఒక సూపర్ ప్లాన్ రన్ అవుతోంది. ఆ ప్లానేంటో తెలుసా? చాలా సింపుల్. వీరయ్య తన తమ్ముడు సహాయం తీసుకున్నాడు. వాళ్ల తమ్ముడు ఏం చేశాడంటే వీధి చివన నిలబడి షాప్కి వచ్చే కస్టమర్లని ఆపేవాడు. వాళ్ల దగ్గర సరుకుల లిస్టు, డబ్బులు తీసుకునేవాడు. ఒకవేళ లిస్టు పెద్దగా ఉందనుకోండి, దాన్ని చాలా చిన్న చిన్న లిస్టులుగా విడగొట్టేవాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ని ఒక్కో చిన్న లిస్ట్ ఇచ్చి షాప్కి పంపేవాడు. అంతే. ఫలితం ఏమై ఉంటుందనుకుంటున్నారు? వీరయ్య ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. రంగయ్యేమో 600 ఇవ్వాలనుకుంటే వీరయ్యకు ఏకంగా 2000 రూపాయలకు పైగా జీతం వచ్చింది. అంటే అసలు జీతం కంటే రెట్టింపన్నమాట. తన తెలివితో యజమానికి దిమ్మ తిరిగేలా చేశాడు. ఇక రంగయ్యకు కోపం నషాళానికంటింది. తన ప్లాన్ ఫెయిలైనందుకు చాలా చిరాకుపడి ఈసారి వీరయ్యను ఎలాగైనా దెబ్బకొట్టాలని ఇంకా కష్టమైనా కొత్త డీల్తో ముందుకొచ్చాడు. ఈసారి ఇలా అన్నాడు, 100 రూపాయల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి 50 రూపాయలు ఇస్తాను. ఈ రూల్ పెడితే ఇక వీరయ్య ఎక్కువ డబ్బు సంపాదించడం అస్సలు కుదరదని రంగయ్య గట్టిగా నమ్మాడు. కాని మన వీరయ్య ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సవాల్ను స్వీకరించాడు. యజమాని దురాశను తన తెలివితో మరోసారి ఎదుర్కోవడానికి రెడీ అయిపోయాడు. ఈసారి వీరయ్య వ్యూహం ఇంకా పక్కాగా ఉంది. మళ్ళీ తన తమ్ముణ్ణే రంగంలోకి దించాడు. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడంటే కస్టమర్ల దగ్గర పెద్ద లిస్టు తీసుకుని దాన్ని ప్రతి లిస్టు విలువ సరిగ్గా 100 రూపాయలుండేలా చిన్న చిన్న లిస్టులుగా తయారుచేశాడు. అలా చేయటం వల్ల ప్రతి కొనుగోలుకి 50 రూపాయలొస్తాయి కదా, అది ప్లాన్. అంతే. ఈ ప్లాన్ కూడా సూపర్ సక్సెస్ అయింది. రంగయ్య ఎన్ని కఠినమైన రూల్స్ పెట్టినా వీరయ్య జీతం మళ్లీ 1000 రూపాయల కంటే ఎక్కువే వచ్చింది. రంగయ్యకు మళ్లీ షాక్. ఒకసారి 2 సార్లు ఇలా 2 సార్లు వీరయ్య తెలివి ముందు ఓడిపోయేసరికి రంగయ్యకు విషయం అర్థమైపోయింది. ఈ తెలివి పోటీలో తానస్సల గెలవలేనని ఒప్పుకున్నాడు. చివరికి తలొగ్గాడు. అయ్య బాబోయ్, ఈ గొడవంతా నాకొద్దు. నీకు మొదట మాటిచ్చినట్టు నీ 1000 రూపాయల జీతం నీకిచ్చేస్తాను అని చెప్పేశాడు. చూసారా, ఈ కథలో ముఖ్యమైన విషయమేంటి? రంగయ్య తన డబ్బుతో, అధికారంతో మోసం చేద్దామనుకున్నాడు. కాని వీరయ్య తన తెలివితో న్యాయాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి గెలిచింది దురాశ కాదు, తెలివితేటలే. మరి ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. నిజానికి ఏది గొప్పది? డబ్బు, సంపద గొప్పవా, లేక తెలివి, బుద్ధిబలం గొప్పవా? దీని గురించి ఆలోచించండి. అత్యాశ, పిసినారితనం చివరికి నష్టమే తీసుకువస్తాయి. తెలివి ఉన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. హలో అండి, అందరికీ నమస్కారం. మన శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ క్రియేషన్స్గా మారింది.
మోరల్ స్టోరీస్ ఇప్పుడు సరికొత్త రూపంలో మన ఛానల్లో మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మన శివామృత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.